హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి మా కాలనీలో వినాయక చవితికి వినాయక స్వామివారికి జరిగిన నవరాత్రుల గురించి అండి. వీళ్ళందరూ వినాయక స్వామివారి నవరాత్రులలో జరిగే కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటారండి. వీళ్ళందరికీ మా కాలనీలో ఒక మంచి పేరు ఉందండి. వీళ్ళందరినీ కలిపి గణేష్ సేన అని పిలుస్తారండి. వినాయక చవితికి వీళ్ళ కష్టం చాలానే ఉంటుందండి. దేవునికి డబ్బులు చందా రూపంలో అందరూ ఇస్తారు, కానీ దగ్గరుండి చూసుకునే వాళ్ళు తక్కువ కదా అండి. మా కాలనీలో 18 సంవత్సరాల నుండి వినాయక స్వామివారి నవరాత్రులు చేసుకుంటున్నామండి. ఈసారి స్వామివారి నవరాత్రులను చాలా బాగా చేసుకున్నామండి. స్వామివారి విగ్రహాన్ని పండగ ముందు రోజు నైట్ తీసుకొచ్చారండి మా గణేష్ సేన టీం సభ్యులు. కాలనీలో అందరూ కలిసి జరుపుకునే పండగ వినాయక చవితి. అందరూ అలాగే చేస్తారు కదా అండి. మా కాలనీ వాసులు అయిన రాఘవాచారి మాస్టారు, ఆయన తెలుగు మాస్టర్ అండి. పిల్లలందరినీ పందిరిలోకి రమ్మని తెలుగు పద్యాలు ఆయన చెప్పి పిల్లల చేత చెప్పిస్తారు. భయం అనేది ఉండదు అని చెప్తారండి. తెలుగు భాష అంతరించిపోకూడదని ఆయన పిల్లలకు క్లాసులు చెప్తూ ఉంటారండి. పిల్లలకు డ్రాయింగ్ పోటీ కూడా పెట్టారండి. ఇంకా మా కాలనీ ఆడబడుచులందరూ స్వామివారి ముందు కోలాట సేవలో పాల్గొన్నారండి. ఈ కోలాట సేవలో బుజ్జి బుజ్జి గణపయ్య అనే పాటకు ఒక్క రోజులో మా చిన్ని మేడం గారు మా కాలనీ ఆడబడుచులకు నేర్పించారండి. మా టీంకి గజలక్ష్మి ఆంటీ గారు, మా చిన్ని మేడం గారు దొరకడం నిజంగా అదృష్టమేనండి. ఏదో 4 కోపులు నేర్పించామా అన్నట్లు ఉండరండి. ఇంకా కొత్త కోపులు నేర్పించడానికే చూస్తారు. నిజంగా అండి, వీళ్ళిద్దరూ మాకు గురువులుగా దొరకడం నిజంగా అదృష్టమేనండి. మా కాలనీ ఆడబడుచులు కోలాట సేవలో ఉన్నప్పుడు మా కాలనీ వాసులు అయిన ఈ గురువుగారు కూడా కోలాట సేవలో పాల్గొన్నారండి. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గర ప్రధాన అర్చకులుగా చేస్తారండి. తర్వాత ఇస్కాన్ టెంపుల్ నుండి అక్షయ పాత్ర సేవా సంఘం వాళ్ళు స్వామి శ్రీ ప్రభుజీ గురువుగారు వచ్చి ప్రవచనాలను చెప్పారండి. స్వామి శ్రీ ప్రభుజీ గురువుగారిని మా కాలనీ వాసులైన నవీన్ అన్నగారు తీసుకువచ్చారండి. ఇలాంటి మహనీయులు రావడం నిజంగా మా కాలనీ అదృష్టం చేసుకుందండి. స్వామివారిని తీసుకువచ్చిన మా కాలనీ వాసులైన వంగివరపు నవీన్ అన్నగారికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందేనండి. మా వాళ్ళందరి చేత హరే రామ హరే కృష్ణ అని చెప్పించారండి. ఆ రోజు స్వామివారి పందిరిలో అందరి నోట రామ కృష్ణ అనే నామస్మరణతో నిండిపోయిందండి. స్వామివారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.